పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చాలా ఆందోళనకర పరిస్థితులు చూస్తున్నాము గురుగారు. ఒకదాని నుంచి తేరుకునే లోపు ఇంకోటి జరిగిపోతుంది. అసలు ఈ సంవత్సరం ఎందుకు ఇంత కష్టతరంగా ఉంది మనందరికీ? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఈ సంవత్సరం ఉగాది నుంచి, అంటే 29th March 2025 నుంచి శని మార్పు, తర్వాత షడ్గ్రహ కూటమి, అమ్మో, పహల్గాం వాహన ప్రమాదాలు, ఒక కారు బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది జరిగింది. ఈ వరుస దుర్ఘటనలలో అందరూ అమాయకులు, అంటే వాళ్ళ బాధ్యత కానీ వాళ్ళ ఊహకి అందని విధంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు. వాళ్ళ చుట్టూ ఉండే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కావచ్చు, ఆ శోకంలో ఉన్న వాళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కుంభములో రాహు ప్రవేశం జరిగిన దారభ్యత, మరణం తప్పదు. అది అందరికీ వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుందమ్మా. సర్వే సర్వత్రా కంటి ముందు కనబడుతున్నాయమ్మా. ఏనాడు లేనటువంటి ఇబ్బందులు ఈ గత సంవత్సరం, 2 సంవత్సరం కరోనాలో కూడా ఇంత ఇబ్బంది పడలేదమ్మా. అసలు పడలేదండి. ఇంత అంటే అనూహ్యమైన ఘటనలు జరగలే. మళ్ళీ అలాంటి సుభిక్షం ఎప్పుడు వస్తుంది తెలుసా అమ్మా? 16 ఏప్రిల్ 2030వ సంవత్సరం నుంచి గురువు ఈ యొక్క ప్రభావము మాత్రము చాలా పాండమిక్ సిచ్యుయేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటుంది. అయితే గురుగారు, ఈ ఉపాసనలు చేయడం వల్ల మనం కష్టాల నుంచి బయటపడతామా, లేక మనకి ఆ ధైర్యం, మనోధైర్యం ప్రసాదిస్తారు భగవంతుడు అనుకోవాలి? ఇప్పుడు కలియుగంలో మాయలు మంత్రాలు ఏమి ఉండవమ్మా. ఏది చేసినా ఈశ్వరుని ఇష్టపడుతున్నాం, శివార్పణమస్తు. అల్లాని ఇష్టపడుతున్నాం, అల్లాని అర్పణమస్తు. జీసస్ని ఇష్టపడుతున్నాం, జీసస్ రూపంలో నేను ఇస్తున్నాను, జీసస్కే ఇస్తున్నాను అనే భావంతో చేయాలమ్మా. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి వెల్కమ్. గత సంవత్సర కాలంగా ఎన్నో దుర్ఘటనలు చూస్తూ మనం కాలాన్ని వెళ్ళదీస్తున్నాం. నిజానికి చాలా కష్టతరమైన సమయం వచ్చిందని చెప్పి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇది గ్రహచార పరిస్థితుల వల్ల అని అనుకుంటున్నాం. కానీ నిజానికి చూసుకుంటే గత 3-4 నెలల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాలు అండ్ తాజాగా ఢిల్లీ దుర్ఘటన కూడా చూసాం. మరి దీనికి కారణం ఏంటి? వెనకాల గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? రాబోయే కాలం ఏం చెప్తోంది? అలాగే వీటి నుంచి మనం వ్యక్తిగతంగా కొంతలో కొంత బయటపడచ్చా? ఏ విధమైన ఉపాసన చేయాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు పెద్దలు, ఆధ్యాత్మికవేత్త, అలాగే జ్యోతిష్ శాస్త్ర పండితులు, నిపుణులు శ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా. చాలా ఆందోళనకర పరిస్థితులు చూస్తున్నాం గురుగారు. ఎందుకంటే ఒకదాని నుంచి తేరుకునే లోపు ఇంకోటి జరిగిపోతుంది. అసలు ఈ సంవత్సరం ఎందుకు ఇంత కష్టతరంగా ఉంది మనందరికీ? దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే ప్లానటరీ సిచ్యుయేషన్స్ అనేటువంటివి ఈ సంవత్సరం నుంచి ఒక రెవల్యూషన్గా మారబోతున్నాయమ్మా. వాస్తవానికి అంటే నవగ్రహాలలో అత్యంత ప్రభావవంతమైనటువంటి గ్రహాలు గురువు మరియు శని, రాహువు, కేతువు. అయితే గురువు 2025వ సంవత్సరం నుంచి స్పీడ్ యాక్సలరేషన్స్తో, అతిచార గమనముతో రాశులను మారుతూ వెళ్తూ ఉన్నాడు. అంటే దీనికి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అతిచారము, వక్రగమనము అనేటువంటిది కూడా అర్థం కావాలి. అవును. అంటే ఈ యొక్క సిచ్యుయేషన్స్కి తగ్గట్టుగా భూమి మీద జీవన విధానంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి గల కారణముని మనం విశ్లేషణ చేసినట్లయితే చరిత్రని బట్టి మనం ముందుకు వెళ్తుండాలమ్మా. ఎందుకనంటే చాలామంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా గమనించాల్సిన అంశము, అర్థం చేసుకోదగినటువంటి అంశము. ఇప్పుడు ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి ఇప్పుడు కొన్ని విషయాల్ని మేము ముందుంచబోతున్నాను. తద్వారా భవిష్యత్తులో స్వప్న గారు చెప్పినట్టు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం మనవంతు కర్తవ్యంగా మనం ఏం చేసుకోవాలనే విషయాన్ని కూడా సంపూర్ణంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఈ సంవత్సరం ఉగాది నుంచి, అంటే 29th March 2025 నుంచి శని మార్పు, తర్వాత షడ్గ్రహ కూటమి. అమ్మో, మన భారతదేశంలో లేకపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఏర్పడినటువంటి ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం, ఇవన్నీ
దాని తర్వాత ఏర్పడినటువంటి ఏప్రిల్లో జరిగింది ఏందమ్మా 24-26 తారీఖుల్లో పెహల్గాం దాడి జరిగింది కదమ్మా. అవును. ద్వారా జరిగినటువంటి వరుస సంఘటనలు కనుక చూసుకున్నా, ఇప్పుడు రీసెంట్గా గత నెల రోజులుగా మనం చూసుకున్నట్లయితే అనేక వరుస ప్రమాదాలు, ముఖ్యంగా వాహన ప్రమాదాలు. అసలు సినిమాల్లో గ్రాఫిక్స్లోనే మనం చూడగలుగుతామేమో అన్నంతగా వికారాబాద్లో జరిగినటువంటిది రియల్ ఇన్సిడెంట్. అది ఒక టిప్పర్ ఢీకొని అందులో ఉన్నటువంటి కంకర రాళ్ళు పడడం ఏంటి, తద్వారా 20 మందికి పైగా చనిపోవడం ఏంటి, ఆశ్చర్యకరమైనటువంటి విధంగా ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటి ప్రమాదాలు అని అన్నప్పుడు షడ్గ్రహ కూటమి ఆ ప్రభావం. చాలామంది ఆ టైంలో చెప్పడం జరిగిందమ్మా, కొట్టేసేసారు, మన భారతదేశంలో కనిపించదు, అయినప్పటికీ మనకెందుకు ఇంపాక్ట్ ఉంటుంది, భారతదేశమే కాదమ్మా ఈ భూమి మీద ఉండేటువంటి మానవులకు అందరికీ కూడా ఆ షడ్గ్రహ కూటమి ప్రభావం చూపుతుంది. అది మనం ఎదురు చూసాము. పెహల్గాం దాడి అత్యంత అమానవీయమైనటువంటి సంఘటన. తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇప్పుడు వెరీ రీసెంట్గా ఢిల్లీలో ఒక కార్ బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది జరిగింది. అంటే ఇతమిద్ధంగా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియకపోయినా ఆత్మాహుతి దాడి అనేటువంటిది అంటే ఎవరు చేస్తారో ఒక టెర్రరిస్టులు, తీవ్రవాదులు చేసేటువంటిదిగా మనం అభివర్ణించవచ్చు. ఎవరికి వాళ్ళైతే మన వాళ్ళని చంపుకోలేం కదా. విదేశీ మూకల యొక్క ప్రభావము, వాటి యొక్క సాహిత్యానికి బాగా వంట పట్టించుకున్నటువంటి ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ విధంగా చేసి ఉండవచ్చు. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, కుంభములో రాహు ప్రవేశం జరిగిన దారభ్యత, అవాకులు చెవాకులు ఎవరైతే పేరుతారో వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఎందుకనంటే సహజ రాశిలో 3rd హౌస్ మిథున రాశి, మేషము, వృషభము, మిథునం. ఆ మిథునంలో వాక్కుకి కారకుడైనటువంటి గురువు ప్రవేశం చేశాడు మే మంత్లో, 18-14 మే ఆ టైంలో. గురువు ప్రవేశం చేసిన తర్వాత ఆ మిథునం నుంచి 9th హౌస్ కుంభమైంది. కాబట్టి వాక్కారకుడైనటువంటి గురువు అక్కడ ఉండి 9th హౌస్ని రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైతే అతిగా వాగుతారో వాళ్ళకి మరణం తప్పదు. ఇప్పుడు అతిగా ప్రగల్భాలు పలిగినటువంటి పాకిస్తాన్ స్థితి ఏమైంది? అవును, అలాగే కదా. అలాగే పాకిస్తాన్ దేశంలో ఉండి మన భారతదేశం గురించి అతిగా మాట్లాడినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా సాయంత్రానికల్లా ఏం జరిగింది, మరుసటి రోజుకల్లా. అవును, అనేక మంది ఇలా మన భారతదేశం అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతిగా మనం ప్రవర్తించకూడదు. అది ఈ ప్రభావం రాహువు కుంభరాశిలో ఉండగా. కాబట్టి అతి అనేటువంటిది ఎప్పుడు కూడా పనికిరాదు. ఇప్పుడున్నటువంటి గ్రహచార రీత్యా మనిషి అతిగా కూడా ఉండకూడదు. అది అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తుందమ్మా, సర్వే సర్వత్రా అందరికీ వర్తిస్తుంది. కెమెరా ముందు కావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల కుటుంబ సభ్యుల్లో కానీ మనం అతిగా కూడా మాట్లాడడం, అతిగా వాదులాట చేయడం వాళ్ళకే అనర్థమని గ్రహించాలి. అవును. ఇక జరిగినటువంటి వరుస వాహన ప్రమాదాలకి సహజంగా వాహనకారకుడు శుక్రుడు. ఈ శుక్రుడు ఎప్పుడైతే పాపగ్రహాలతో, పాపగ్రహమైనటువంటి కుజుడితో చేరి ఉండడం, రవితో చేరి ఉన్నాడో, ఈ విధంగా అగ్నికి సంబంధమైనటువంటి ప్రమాదాలు వాహనానికి ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి విషయం చూసుకున్నప్పుడు చాలా విచిత్రంగా గురువు యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. అంటే గురువు అతిచారంలో సహజంగా ఏదో ఒక సంవత్సరంలో ఉంటాడు. అవును. కానీ ఈ 2025వ సంవత్సరం నుంచి మొదలుకొని వరుస పెట్టి 8 సంవత్సరాల పాటు 2033 వరకు కూడా అతిచారము, తిరోగమనము, అతిచారము, తిరోగమనం, మధ్యలో వక్రగమనము, ఇలా సంబంధం లేనటువంటి పోర్షన్స్ని అతను పోషించాల్సి వస్తుంది గురువు. అంటే ఒక్క గురువే, నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు గురువే. ఈ గురువు అతిచారం ఉండడం వల్ల, వక్రగమనం ఉండడం వల్ల, తిరోగమనం అవ్వడం వల్ల ఏమైపోతుందంటే 3 ప్లేస్లో కూడా అతను ఉండిపోతాడు. 3 రకాలుగా యాక్ట్ చేయాల్సి ఉంది. అంటే మనం సినిమాలో చెప్పుకుంటాం కదా, ఏమంటారు 3 పాత్రలు పోషించాల్సినటువంటి ఒక సినిమాలో అని చెప్పి. అవును. అలాగా 3 పాత్రలు పోషిస్తున్నాడు గురువు. అంటే మంచికి కారకుడవుతున్నాడు, విధ్వంసానికి కూడా కారకుడవుతున్నాడు గురువే. ఇప్పుడు ఈ గురువు అనేటువంటి అతిచారంని ఎలా అర్థం చేసుకోవాలంటే ఏంటి? అతిచారం అంటే మన ప్రేక్షకులు కూడా తెలవాలమ్మా. అంటే గురువు ఒక రాశిలో 370 రోజుల పాటు ఉంటాడు. ఓకే. అంటే అత్యంత సుదీర్ఘముగా ఎక్కువ రోజులు ఉండే గ్రహాలలో శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. గురువు 370 రోజులు.
అలాగే 1.5 year రాహుకేతులు ఉంటారు. ఈ 4 గ్రహాల యొక్క స్థితిగతులను బట్టే రాశి ఫలాలు అనేటువంటివి, సంవత్సర రాశి ఫలాలు, పంచాంగ ఫలితాలు, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఇలా ఉంటుంది, విశ్వావసు సంవత్సరంలో ఇలా నిర్ణయించడం జరుగుతుంది. కానీ అంతు చిక్కని విధంగా, అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఇంటికి చేరుకోవాలమ్మా, ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి చేరుకోవడానికి 45 minutes పడుతుంది అని ఎస్టిమేటెడ్ టైం. కానీ మీరు 20 minutesలో చేరుకున్నారనుకోండి, మిగిలిన 25 minutes ఏదో ఒక పని చేసుకుంటారు కదా. అవును. అలాగే గురువు ఏంటనంటే 370 రోజుల పాటు ఉండాల్సిన, ఒక రాశిలో ఉండాల్సిన గురువు 150 రోజులనే చుట్టుకొని మళ్ళీ ఇంకొక రాశికి వెళ్ళిపోతున్నాడు. అంటే అక్కడ రోల్ పోషిస్తున్నాడు మళ్ళీ. దీనివల్ల ఏమైపోతుందంటే గ్రహాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలనంటే డిస్టర్బ్ అవుతున్నాయి. అన్రెస్ట్ ఒక రకంగా. అంటే గురువు శుభకరుడమ్మా. మారినప్పుడు ఏంటనంటే గ్రహాలన్నీ అత్యంత శుభకరుడు గురువు. అందుకనే చాలామంది గురువు ఎప్పుడు మారుతున్నాడు, గురుబలం ఎప్పుడు పెరుగుతుంది అంటే, గురువు మారిన తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి మార్పు ఉంటుంది, కొన్ని రాశుల వారికి చెడు ఉంటుంది, కొన్ని రాశులకు మంచి ఉంటుంది. ఒకే సంవత్సరంలో 2-3 సార్లు మారుతుండడం కారణం చేత ఎవరికి కూడా మంచి జరగదమ్మా, ఎవరికి చెడు జరగదు. అంటే మారిన తర్వాత వచ్చే ఇంపాక్ట్ గురు ప్రభావం వల్ల చాలామంది, కొంతమంది డిస్టర్బ్ అవుతారు, కొంతమంది లాభపడతారు. ఇలా అతిచారంతో ఉండడం వల్ల ఏమైపోతుంది, అతిచార ప్రభావం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి అనంటే, ముఖ్యంగా ఒక వ్యక్తిని సంతృప్తి పరచడం కోసం తీసుకునే డెసిషన్స్ వల్ల ప్రపంచవ్యాప్తముగా కొన్ని అన్రెస్ట్ అనేటువంటి, కొంత అన్రెస్ట్ అనేది ఉండిపోతుంది. ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడిని సంతృప్తి పరిచే దిశగా ఏమన్నా జరిగితే ఎలా అయితే అన్రెస్ట్ ఉద్యోగాల పరంగా ఉండొచ్చు, అలా ఎగ్జాంపుల్ గా చెప్పాలి. దీనికే చెప్పాలంటే మహాభారత యుద్ధ కాలం తీసుకున్నాం అంటే, మొట్టమొదటికి మహాభారత యుద్ధ కాలంలో కూడా ముందు జరగడానికంటే ముందు ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటి రావడం, పైగా గురువు అతిచారంలో ఉన్నాడు అని చెప్పి మనకు భారతంలో ద్వారా ఆనాటి ప్లానెటరీ పొజిషన్స్ ద్వారా తెలుస్తుంది. అంటే గురువు అతిచారం ఉన్నప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి దుర్యోధుడిని సంతృప్తి పరచడం కోసం తీసుకున్న డెసిషన్స్ వల్ల పెద్ద నరమేధం జరిగింది. అవును. గురువు అతిచారంలో ఉండడం వల్ల మంచి జరిగింది, చెడు కూడా జరిగింది. మంచి ఏంటి, రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కున్నారు. ఈ రోజున సుఖవంతమైన ప్రయాణం కదమ్మా. అవును. ఒకప్పుడు అమెరికాకి వెళ్ళాలి, రష్యా వెళ్ళాలి, ఇంకెక్కడికైనా వెళ్ళాలి అని అంటే బై రోడ్ ఆర్ నేవీ, అంతకుమించి లేదు. కానీ గంటల్లో, రోజుల్లో వెళ్ళిపోగలుగుతున్నాం. అంటే మానవులకి అత్యంత సౌకర్యవంతమైనటువంటి వాహన సదుపాయము ఈ గురు అతిచారం వల్లనే కలిగాయి. ఈ గురు అతిచారం వల్లనే అనేక డిస్కవరీలు జరిగాయి. అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నాడు అతిచారం వల్ల. ప్లేగు వ్యాధితో లక్షల మంది చనిపోతుండేవారు ప్రపంచవ్యాప్తంగా, కేవలం ఒక్క దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోతూ ఉంటే దాన్ని నిర్మూలించడం కోసం పెన్సిలిన్ అనేటువంటిది కనుగొనడం జరిగింది. తద్వారా ఆ మశూచి అనే వ్యాధే లేకుండా పోయింది. ఇంకొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారమ్మా మంచి జరిగినటువంటిది, అంటే మంచి కాదు చెడు అనే చెప్పవచ్చు. కరోనా టైంలో కూడా గురువు అతిచారంలో ఉన్నాడు. ఓహో. ప్రపంచవ్యాప్తంగా మంచి ఏంటి, ఎలా ఉండాలి, ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెరిగింది, లక్షల మంది పోయారు. అంటే కీడులో కూడా మంచి చూసుకోగలగడం అంటే ఇదే. అది ఇంకా చెడు అనేటువంటిది కనుక చూసుకుంటే, ఈ సంబంధించినటువంటి ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి ద వర్స్ట్ డెసిషన్ ఎమర్జెన్సీ, ఆ మధ్య కాలంలో కూడా అసలు గురువు 1976లో నేను చూసినప్పుడు మేషరాశిలో ఉంటాడు జనవరిలో, వృషభ రాశిలోకి వచ్చేసేసాడు జూన్ జూలై కల్లా. అంటే ఒకే సంవత్సరంలో 2 రాశులు మారిపోయాడు. అతిచారం వల్ల మిథున రాశిలో కూడా వెళ్ళాడు, అదే 1976లో. అంటే ఏమవుతుంది అంటే, ఉన్న ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండాల్సింది స్పీడ్ యాక్సలరేషన్ జరిగింది. అవును. ఇదే అతిచార ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు మనిషికి, అంటే వరల్డ్ వార్ అని ఉంది కదమ్మా, మీకు నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఫస్ట్ వరల్డ్ వార్ 28 జూలై 1914 నుంచి 11 నవంబర్ 18 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో మధ్యలో గురువు అతిచారముతో 1916వ సంవత్సరంలో సింహరాశిలో ఉండగా ఎక్కువ నష్టం జరిగింది. అంటే ఈ వరల్డ్ వార్ మధ్యలో గురువు అతిచారం ఉన్నాడు. ఓకే, గమనించండి, వరల్డ్ వార్ జరుగుతున్న మధ్యలో గురువు అతిచారంతో ఉండడం వల్ల
అది కూడా అగ్ని సంబంధమైనటువంటి రాశులు ఉన్నాయి. మేషరాశి ఒకటి, సింహరాశి ఒకటి, ధనుస్సు రాశి ఒకటి. ఫస్ట్ వరల్డ్ వార్ సింహరాశి అగ్ని సంబంధం కాబట్టి యుద్ధం జరగాలి. యుద్ధం జరిగేటువంటి మధ్యలో 1916 ద బిగ్గెస్ట్ పాండమిక్ సిచ్యుయేషన్ ఇన్ ద వరల్డ్. అంటే లక్షల మంది ఆ 1916లోనే చనిపోయారు. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా 1 సెప్టెంబర్ 1939 నుంచి 2 సెప్టెంబర్ 1945 వరకు జరిగింది, 6 years పాటు. ఈ గురు అతిచారము మధ్యలో 1941 మళ్ళీ అగ్ని సంబంధమైన రాశి మేషరాశిలో ఉండగా జరిగింది. అందులో ఏంటంటే ఆపరేషన్ బార్బరోసా, యునైటెడ్ సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యా అనేది ఎంటర్ అయింది. అలాగే పర్ల్ హార్బర్ అనేటువంటిది యుఎస్ ఎంటర్ అయింది అప్పుడు ఆ టైంలో. అంటే 1941లో ఎక్కువ నరమేధం, సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయారు. ఇది జరిగినటువంటి అనేక సిచ్యుయేషన్స్లో, అంటే గత చరిత్రను కనుక మనం చూసుకుంటే ఇలా జరగబోతుంది. గురువు అతిచారంలో ఉండడం, అది కూడా అగ్ని సంబంధిత రాశుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, వైపరీత్యాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నట్టుగా ట్రంప్ ఇప్పుడు గురు అతిచారంలో రాబోతున్నటువంటి కారణం చేతనే కదా మొదటి నుంచి ఒక 2-3 నెలల నుంచే కదా ఈ ట్రంప్ మన భారతదేశ విద్యార్థుల మీద, అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ మీద ఇవన్నీ వింటున్నాం. అంటే ఎక్కువగా ఆబ్లిగేషన్స్, కండిషన్స్ పెట్టడము, అమెరికాని సాటిస్ఫై చేయడం కోసం వేరే దేశాలు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాలో ఇద్దరికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, మధ్యవర్తిత్వం ఉండడం వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే అమెరికా గనక సహకారం చేయకపోతే ఉక్రెయిన్ అంత యుద్ధం చేసేది కాదు. అంటే ఇక్కడ ఒక దేశము సంతృప్తి పరచడం కోసం జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ కూడా అంతే. ఇజ్రాయెల్ హమాస్ దాడి, దాన్నే మనం తక్కువగా అంచనా వేయలేం. అది కూడా ఒక వ్యక్తి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ అతిచారంలో ఉండడం వల్ల ఇంకెక్కువగా జరుగుతాయి. ఇంకా రాబో రోజుల్లో కూడా ఇంకెక్కువగా జరుగుతాయి. ఎంతకాలం పాటు ఈ అతిచారం కొనసాగుతుంది? 2033 వరకు ఉంటుంది. అంటే గురు అతిచారంలో ఉండడం అనేది 2030 వరకు జరుగుతూ 33 ఈ కాలంలో మనకి రాసులు మారి దాని తత్వం మారినా కూడా ఏవో ఒక వైపరీత్యాలు, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అంటారు. ఇప్పుడు మనము ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ చూసినప్పుడు అగ్ని సంబంధమైన రాశులు 3 రాశులు, మేషము, సింహము, ధనుస్సు. సో ఇప్పుడు సింహంలోకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడమ్మా? వచ్చే సంవత్సరం 31 అక్టోబర్ 2026 సంవత్సరంలో, 31 అక్టోబర్ 2026 సంవత్సరంలో, అంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 31కి సింహంలోకి వెళ్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? జనవరి 25 జనవరి వరకు ఉంటాడు. ఆ మధ్యలో ఇప్పటి నుంచి రాజుకున్నటువంటి యుద్ధము, ఆ మధ్యలో సింహంలోకి గురువు వెళ్ళగానే చాలా పుంజుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు 2026కి అన్నప్పుడు శని మీనరాశిలోనే ఉంటాడమ్మా. గురు శనులకి షష్ఠాష్టక స్థితి కలుగుతుంది. చాలా వరల్డ్, అంటే నేను భయపెట్టాలని కాదమ్మా, గత చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, గ్రహస్థితిగతులు ఉన్నప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. మళ్ళీ ఆ యొక్క వచ్చే సంవత్సరం నవంబర్ నుంచి జనవరి 25, 2027 వరకు కూడా కొన్ని విపరీత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటుంటే ఈ సంబంధించినటువంటి గురుగ్రహంతో పాటుగా ఇప్పుడు ఒకే వ్యక్తి చేయడమ్మా, ఇప్పుడు ఒక పెద్ద కారణం జరగాలి అని అంటే పలు వ్యక్తులు కలిస్తేనే జరుగుతాయి. అవును, ఏదైనా ఒక దుస్సంఘటన జరగాలంటే ఒక గురువు వల్లనే ఇవి జరగాలని కాదు, గురువు వల్ల కూడా చాలా మంచి అనేటువంటిది జరిగాయి. ఎన్నో రిఫార్మ్స్ జరుగుతాయి. ఇప్పుడు భవిష్యత్తులో జరిగేటువంటి మంచి కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో పూర్తిగా రిఫార్మ్స్ వచ్చేసేస్తాయి. అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి చరిత్ర, మొఘల్స్ చరిత్ర, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లాండ్, ఇంతవరకే మనం చదువుకుని ఎక్కువగా తెలిసింది. ఏ పిల్లవాడిని అడిగినా టక్కుని చెప్పేస్తాడు ఏదైనా. కానీ మొఘల్స్ కంటే ముందు మన చరిత్ర ఇంకా అద్భుతంగా ఉంది. ప్రపంచానికే విద్య నేర్పిన చరిత్ర ఘనత మనది. అటువంటివి అన్నీ కూడా పాతవి యొక్క వ్యక్తుల యొక్క చరిత్ర మన బుక్స్ రిఫార్మ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదమ్మా. అంటే ఎలాంటి మార్పులు? ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇప్పుడు అనుకుంటున్నారు కదా, అవి తీసుకురావచ్చు. ఇప్పుడు గురువు కూడా మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో గురువు కూడా లగ్నానికి చాలా ఫేవర్గా ఉన్నాడమ్మా. కాబట్టి ఈ గురువు అతిచార ప్రభావం వలన మనం ఏదైతే మనం మొదటి నుంచి మనం పీస్నే మనం కోరుకుంటున్నాం, విశ్వగురు స్థానానికి చేరుకుంటామమ్మా. అందులో సందేహం లేదు. ఈ గురువు అతిచారం ఉండగానే చాలా జరిగిపోతాయి, చాలా
సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇబ్బందులు అనేటువంటి జరిగి మన స్థానం చాలా గొప్పగా ఉంటుంది. భారతదేశం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి భద్రతా మండలిలో సభ్యత్వం కానీ, లేకపోతే దానికన్నా మించిన పవర్ కలిగినటువంటి దాంట్లో మన భారతదేశం ఒక కూటమి ఏర్పాటు చేసి గొప్పగా ఉండడం కానీ జరిగి తీరుతుంది. గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు చాలామందికి కలిగే ప్రశ్న ఏంటంటే, ఈ వరుస దుర్ఘటనలలో అందరూ అమాయకులు, అంటే వాళ్ళ బాధ్యత కానీ వాళ్ళ ఊహకి అందని విధంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు. అంతిమంగా ఎంత మంచి జరిగినా కూడా వాళ్ళ చుట్టూ ఉండే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కావచ్చు, ఆ శోకంలో ఉన్న వాళ్ళకి తాత్వికంగా ఎలా అర్థం చేసుకోవాలి? గురువు స్వతహాగా చాలా గొప్ప మార్గదర్శి, దిక్సూచి. మన జీవితంలో గురువు అవసరం. గురుగ్రహానికి ఒక పవర్ ఉంది. నిజానికి శనిగ్రహానికి కూడా చాలా మంచి లక్షణాలు ఉంటాయి. అది సరైన పద్ధతిలో మనం శని ఉపయోగించుకుంటే అని కూడా వింటూ ఉంటాం. మరి ఏం చేయాలంటారు? ఈ గురువు అనేటువంటి అతిచార ప్రభావం వల్ల 8 సంవత్సరాలు, ఇదే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదమ్మా, వరుసబెట్టి సంవత్సరాల్లో ముందుకి వెనక్కి మళ్ళీ వక్రీగమనం, రిట్రోగేషన్ అనేటువంటిది ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి గురువు అనేటువంటి సంబంధించి అలాగే శని ప్రభావం కూడా. ఎందుకనంటే శని ఎప్పుడైతే వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడో చాలా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాడమ్మా. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్. దీని నుంచి దశరథ మహారాజు కూడా తప్పించుకోలేదంటే అర్థం చేసుకోండి. అంటే వశిష్ఠుల వారిని సంప్రదించినప్పుడు, ఇది మనకు రామాయణంలో ఖచ్చితంగా ఉంటుందమ్మా, దశరథ మహారాజు వారికి సంబంధించి ఒక ఘోరమైనటువంటి దుర్భిక్షాన్ని ఆ దశరథ మహారాజు యొక్క రాజ్యం ఫేస్ చేసింది. దీని నుంచి బయటపడాలి, ప్రజల్ని రక్షించాలంటే ఏం చేయాలని వశిష్ఠులు అడిగితే, అప్పుడు వశిష్ఠుల వారు చెప్పింది ఏంటంటే, శని వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు, దీనికి సంబంధించి తప్పదు, కాకపోతే ఒక దివ్యమైనటువంటి వ్యక్తి పాదస్పర్శతో ఆ శని ప్రభావం తగ్గుతుంది, నీ రాజ్యం సుశ్యశ్యామలం అవుతుందంటే, ఇప్పుడున్నటువంటి శృంగేరి దగ్గరికి వచ్చి అక్కడ శృంగి మహాముని తీసుకొని వెళ్తాడు. ఇది మనకు వాస్తవంగా జరిగింది. అంటే అంత సుభిక్షము ఎవరికైనా తప్పదు. మళ్ళీ అలాంటి సుభిక్షం ఎప్పుడు వస్తుంది తెలుసా అమ్మా? 16 ఏప్రిల్ 2030వ సంవత్సరం నుంచి గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. రోహిణీ నక్షత్రంలోకి 25 మార్చి 2031 నుంచి 25 సెప్టెంబర్ 2031 వరకు, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 6 నెలల కాలం ఏదైతే ఉందో అందున శని రోహిణీ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉండగా, అదే సమయంలో అంటే మీకు చూసినట్లయితే వృశ్చికంలో ఉంటాడమ్మా. ఎప్పటి నుంచి? వృశ్చికంలో 14 జూన్ 2031 నుంచి 15 అక్టోబర్ 2031 వరకు. అంటే షష్టాష్టక స్థితి, సమసప్తక స్థితి గురుశనులకి కలుగుతుంది. ఈ యొక్క ప్రభావము మాత్రము చాలా పాండమిక్ సిచ్యుయేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటుంది. అంటే దుర్భిక్షం అంటే వానలు కురవకపోవచ్చు, అలాగే పంటలు సరిగ్గా పండకపోవచ్చు, పూర్తిగా ఎర్త్ క్వేక్స్ అనేటువంటి రావచ్చు, సునామీలు రావచ్చు. ఎందుకంటే గురువు జలరాశిలో సంచారం చేస్తుంటాడు, అప్పుడు జలరాశిలో ఉంటాడు, అగ్నిరాశిలో ఉంటాడు. ఈ కారణం చేత ప్రపంచం ఒక తనని తాను రిఫార్మ్ చేసుకుంటుందమ్మా. చాలా మటుకు భూభారం తగ్గుతుంది. అంటే అంతిమంగా ఇది ఏది జరిగినా కూడా కొంత ప్రకృతిలో ఉండే ఇంబ్యాలెన్స్ ని సెట్ చేయడానికే అని మనం అనుకోవాలి. ఎందుకంటే శివుడాగ్ని లేకపోతే చీమ కూడా కదలదు. గురుగ్రహం కదిలి వెళ్ళడానికి, అంత తొందరగా అతిచారంలో ఉండడానికి కారకులు ఎవరంటే ఏం చెప్పుకుంటాం గురుగారు మనం? గురువు అతిచారంలో ఉండడానికంటే దాని స్వభావ సిద్ధంగానే జరుగుతుంది. ఆయన స్వభావ సిద్ధంగానే గురువు మారుతూ ఉన్నటువంటి సమయం. కానీ ఇక్కడ మీకు ఒక సిచ్యుయేషన్ ఏంటంటేనమ్మా, నవగ్రహాలలో డిస్ట్రాయర్ ఎవరయ్యానంటే శని భగవానుడు. అవును, శనికి ఎప్పుడు లింక్ వస్తేనే ఎక్కువగా డిస్ట్రాయర్ అవుతాడు. కాబట్టి శనికి గురువుకి లింక్ రావాలి. ఆ సిచ్యుయేషన్ అనేటువంటిది జరగబోతుంది రేపు. కాబట్టి వచ్చే సంవత్సరానికి సింహరాశిలో గురువు, మీనరాశిలోకి శని షష్టాష్టక స్థితి కలుగుతుంది. అప్పుడు పాండమిక్ సిచ్యుయేషనే. సో 2031లో పాండమిక్ సిచ్యుయేషనే. కాబట్టి దీని నుంచి బయటపడాలి. మీరు అడిగారు కదమ్మా, బయటపడాలి అని అంటే మనకు పెద్దలు చెప్పినటువంటిది విశేషమైనటువంటి దేవతా ఆరాధన అర్థం చేసుకోవాలమ్మా.
కలౌ చండీ వినాయకో కాలభైరవ. అంటే యుగ ధర్మాన్ని అనుసరించి కొంతమంది దేవతలు వాళ్ళు అత్యంత శీఘ్ర ఫలప్రదాతలు, యుగ ధర్మాన్ని అనుసరించి న్యాచురల్గా. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే కరోనా సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత అందరినీ పాస్ చేశారుగా, అదొక ధర్మం. ఎవరు ఎగ్జామ్స్కి సరిగ్గా కాలేదు, మామూలుగా పాస్ అయిపోయిన 10th క్లాస్లో అవును చేశారు కదా. అలా ధర్మం ఎలాగో ఈ యొక్క యుగానికి ధర్మం ఉంటుంది. ఈ ధర్మాన్ని అనుసరించి దేవతను ఉపాసన చేయమని శాస్త్రం. చండి, కాలభైరవుడు, వినాయకుడు. ఇక్కడ ఎందుకు ఈ ముగ్గురు దేవతలను అంటే ఈ కలియుగాన్ని శాసించే గ్రహాలు శని రాజు, రాహుకేతులు మంత్రులు. కేతుకు అధిష్టాన దేవత గణపతి, రాహుకు అధిష్టాన దేవత చండి, శనికి అధిష్టాన దేవత కాలభైరవుడు. అంటే ఈక్వేషన్ ఇట్లా జరిగింది. కాబట్టి ఈ ముగ్గురు దేవతల్ని ఆరాధన చేయాలి, ముఖ్యంగా గణపతి ఆరాధన చేయాలి. కాలభైరవ గణపతి స్తోత్రము, కాలభైరవ అష్టక పారాయణము, అలాగే చండీ సంబంధించినటువంటి దుర్గా స్తోత్ర పారాయణం, ఇవి ప్రతినిత్యం చేసుకోవాలి. దీంతో పాటుగా గురు ప్రభావం అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత దత్తాత్రేయ ఆరాధన చెయ్యాలమ్మా. ఈ దత్తాత్రేయ ఆరాధనకి ఇప్పుడు చాలా మందికి తెలియట్లేదమ్మా, అజ్ఞానముతో. దత్త స్వరూపం వేరు. మానవులుగా పుట్టి మనిషిగా మరణించిన వ్యక్తుల్ని దేవతలుగా పూజిస్తున్నారు. అంటే దేవుడుండే చోట భక్తుడు ఉంటున్నాడు, భక్తుడు ఉండే చోట దేవుడు ఉంటున్నాడు. అంటే ఇలా విగ్రహాల కింద పాదాల కింద దేవుణ్ణి పెట్టి ఆరాధన చేయడం అనేటువంటిది శోచనీయం. కాబట్టి అసలు సిసలైనటువంటి దత్తాత్రేయుడు ఉండగా ఒక్కటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మన తాతయ్యలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, మన తల్లిదండ్రులు ప్రతికుండంగా వాళ్ళు ఏ దేవతల్ని పూజించారో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు సిసలైనటువంటి దత్తాత్రేయుడు ఉన్నాడమ్మా, ఆయన్ని పట్టుకుని ఆయన్ని ఆచరిస్తే త్రిమూర్తి స్వరూపం, ముగ్గురు దేవతల్ని ఆచరించినట్టు. బ్రహ్మను ఎలాగో పూజించలేము, కానీ ఈ రూపైన దత్తాత్రేయుని పూజిస్తే చాలు. ఆయన కూడా దత్త స్వరూపమే అని చెప్పేసేసని బాబాల ఆశ్రమాలకి, బాబాలకి పాద పూజలు, అంటే మానవుణ్ణి పూజించడం అనేది గౌరవించాలి. అదే అర్థమైంది గురుగారు. అవధూతగా ఇప్పుడు ఉన్నారు, మాణిక్ ప్రభు ఉన్నారు, అక్కల్కోట మహారాజు ఉన్నారు, శృంగేరి పీఠాధిపతులు, వాళ్ళు అవధూతలే. లేకపోతే అంత పీఠానికి ఎలా అధిపతులు అవుతారు? మనం గొప్పగా చెప్పుకునేటువంటి కంచి పీఠాధిపతి చంద్రశేఖర స్వామి నడిచే దేవుడు. ఆయనకి ఏమన్నా గుళ్ళు కట్టారా? ఆయన ఏమన్నా తక్కువ మహిమలు చూపించాడా? ఆపన్న సమయంలో మరణించే వాళ్ళని కూడా లాగిల్లాడు. అంతే తప్ప జిమ్మిక్కులు మ్యాజిక్కులు, ఇప్పుడు జిమ్మిక్కులు మ్యాజిక్కులు చేసే వాళ్ళని గుళ్ళు కట్టి పూజిస్తున్నారు. కాకుండా నిజమైనటువంటి రక్షించినటువంటి అవధూతల్ని అవధూతగానే చూశారు. మన సాంప్రదాయం అది. కాబట్టి అసలైన దత్తాత్రేయ చరిత్ర అంటే గీతా ప్రెస్ వాళ్ళు ప్రచురించేది నిజమైన దత్తాత్రేయ అభూత కల్పనతో కాకుండా ఇంకేదో మాణిక్ ప్రభు చరిత్ర అది కూడా దత్త చరిత్ర అనుకొని, లేకపోతే అక్కల్కోట మహారాజా ఆయన జీవిత చరిత్ర అది దత్తాత్రేయ చరిత్ర కాదు. దత్తుడిది దత్తాత్రేయ చరిత్రే. కాబట్టి గీతా ప్రెస్ వాళ్ళది ఒరిజినల్ దత్తాత్రేయ చరిత్ర, అది పఠించాలి. అది దత్తాత్రేయ చరిత్ర ఆరాధన చేయడం. ముఖ్యంగా దానములు చెయ్యాలమ్మా. దానములు మనిషికి ఎందుకనంటే పుణ్యం సంపాదించుకోవడం ముఖ్యం. గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనము బ్రతికుంటేనే అన్నీ సాధించుకోగలుగుతాం. గురువు శని ప్రభావము అనేక రకాలైనప్పుడు ఎంతోమంది కరోనాలో చాలామందికి వచ్చిన వాళ్ళందరూ మరణించారా? దాన ధర్మాది కార్యక్రమాలు, పెద్దవాళ్ళు చేసిన పుణ్య కార్యక్రమాలు ఆ కుటుంబాలని రక్షించాయి. కాబట్టి మనము, మన పిల్లలు, మన మనవళ్ళు బాగుండాలంటే మనం దానం చేయడం మొదలుపెట్టాలి. ఈ 8 సంవత్సరాల పాటు దానాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఖచ్చితంగా తప్పదమ్మా. ఎందుకంటే భవిష్యత్తు ఏమంత ఆశాజనకంగా ఉండదు. ధనానికి కారకుడు గురువు, నిర్ధనానికి కారకుడు అంటే దారిద్ర్యానికి కారకుడు శని. ఇవి 2 గ్రహాలు చాలా వైటల్ రోల్ అనేటువంటి ప్లే చేయబోతున్నాయి. వచ్చే 8 సంవత్సరాలు కంటి ముందు కనబడుతున్నాయమ్మా. ఏనాడు లేనటువంటి అన్రెస్ట్, ఏనాడు లేనటువంటి ఇబ్బందులు ఈ గత సంవత్సరం 2 సంవత్సరం కరోనాలో కూడా ఇంత ఇబ్బంది పడలేదమ్మా. అసలు పడలేదండి. అంటే అనూహ్యమైన ఘటనలు జరగలే. ఇక్కడ ఎందుకు ఆందోళన కలుగుతుందంటే మన ఊహించని, మన ఊహకు అందని విధంగా జరిగిపోతున్నాయి. అండ్ పెళ్లికని ఊరికే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఆడపిల్ల తిరిగి రాలేదంటే ఎంత కష్టం అండి, ఎంత కడుపుశోకం. అలాంటి దానికి ఎంత ఏమనుకున్నా దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అయితే గురుగారు, ఈ ఉపాసనలు చేయడం వల్ల మనం కష్టాల నుంచి బయటపడతామా, లేక మనకి ఆ ధైర్యం, మనోధైర్యం ప్రసాదిస్తారు భగవంతుడు అనుకోవాలా? ఇప్పుడు కలియుగంలో మాయలు మంత్రాలు ఏమి ఉండవమ్మా. అంటే ఏంటనంటే మనకు దెబ్బ తగిలిందనుకోండి, అబ్బా అని బాధపడతాం, అమ్మ అంటాం,
కానీ ఆ దెబ్బ తగిలిన బాధని ఓర్చుకోగలిగే శక్తిని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఓహో. చాలు, అంతవరకు వస్తే చాలమ్మా. అంతే మనకేమీ ఎవడో మనకు సినిమాల్లో చూపించినట్టుగా వచ్చి వరాలు ప్రసాదించాల్సింది లేదు. మనం ఎందుకంటే మానవులుగా కష్టపడగలుగుతాం, ప్రతి మానవుడు కష్టపడాల్సిన వాడే. కాబట్టి ఏం చేయాలంటే గురువు ఈ అతిచారంలో ఉండగా నేర్పేది ఏంటంటే సంవత్సరం పాటు ఉంటాడు, సంవత్సరం పాటు మంచి ఫలితాలు ఇస్తాడని మాత్రం ఊహించకండి. ఎందుకంటే 150 రోజుల్లోనే చక్కదిద్దుకొని వేరే రాశికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కువ కాలం ఉండట్లేడు. కాబట్టి అలసత్వం పనికిరాదు, లేజినెస్ పనికిరాదు. ఈ రోజు నుంచి నేను జిమ్కి వెళ్తాను, నా బాడీని కాపాడుకుంటే ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి. అది ఎక్కువ కాలం వెయిట్ చేయకండి, ఏ పని అప్పుడు చేయాలి. ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్గా ఉండాలి. లేజినెస్ అస్సలు పనికిరాదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవతారాధన. ప్రతిదీ కూడా దానం చేయమనంటే వచ్చిన జీతం అంతా తీసుకెళ్ళి దానం చేయమని కాదు. ఒక 30,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఒక 300 రూపాయలు దానం చేయండి నెలకి, చాలు, మంచి ఏం అవసరం లేదు. ఆ దానము కూడా మనస్ఫూర్తిగా సంతోషంతో ఆనందంతో చేయాలి తప్పించి నేను ఎదుటివాడికి నేను వేస్తున్నానులే అనే భావకుండా ఏది చేసినా నువ్వు అమ్మవారిని ఇష్టపడుతున్నావు, అమ్మార్పణమస్తు, ఈశ్వరుని ఇష్టపడుతున్నావు, శివార్పణమస్తు, విష్ణువుని ఇష్టపడుతున్నాం, విష్ణు అర్పణిస్తున్నాం, దత్తాత్రేయుని ఇష్టపడుతున్నాం, దత్తాత్రేయ అర్పణం ఇస్తున్నాం, అల్లాని ఇష్టపడుతున్నాం, అల్లాని అర్పణమస్తు, జీసస్ని ఇష్టపడుతున్నాం, జీసస్ రూపంలో నేను ఇస్తున్నాను, జీసస్కే ఇస్తున్నాను అనే భావంతో చెయ్యాలమ్మా. ఇలా ఎప్పుడైతే మానవుడు దాన కార్యక్రమాలు చేస్తాడో ఇది ఏది కంటికి కనబడదు. కానీ సమస్యలు, పాండమిక్ సిచ్యుయేషన్స్, ఇప్పుడు మీరు మొదట్లో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, కొంతమందిని చూసినప్పుడు ఈ సంవత్సరం చాలా ఇబ్బందులుగా ఉన్నాయండి, నా చుట్టుపక్కల నా బంధువులు నా స్నేహితులను చూస్తేనే చాలా బాగా ఇబ్బంది పడ్డాను, వాళ్ళని చూసి నేను బాధపడ్డాను అని అన్నారు. కానీ మన దాకా ఎందుకు రాలేదు? మనం చేసుకున్న పుణ్యం. అక్కడ వాళ్ళు పాపం చేశారని కాదు, పుణ్యాన్ని చేసుకోలేకపోయారు. పాపం చేయకపోయినా పుణ్యాన్ని చేసుకోలేకపోయారు. సో కాబట్టి సత్కర్మలు ధర్మబద్ధమైన జీవితమే అన్నిటికీ పరిష్కారం. అంతేకాకుండా ఈ యొక్క 8 సంవత్సరాల పాటు మాంసాహారాన్ని ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచి. ఎందుకనంటే ఒక జీవి కదమ్మా, మన కంటి ముందర పెరుగుతున్నటువంటి జీవి ఆనందంగా తిరుగుతూ ఉంటుంటే ఎంతో సంతోషం వేస్తుంది. దాన్ని చంపి మనం తినడానికి మనకు అంటే చంపేవాళ్ళు ఎవరో ఇక్కడ చంపుతా నేను కొట్టు నుంచి కొనుక్కొచ్చుకున్నాను కదా అంటారు. నువ్వు తింటున్నావు కాబట్టి కొట్టు నుంచి కొట్టువాడు చంపి తీసుకొస్తున్నాడు. తినవచ్చు, అమితముగా కాదు. అంటే ఏమవుతుందే, కర్త కారయిత్వ ప్రేరకశ్చనమోదక. ఒక పని జరిగిన దాంట్లో కర్త చేసినవాడు, చేయించినవాడు, ఆ పనికి ఆమోదించినవాడు, పని చూసి కూడా దానికి న్యాయం చెప్పలేనివాడు, వీళ్ళందరూ కూడా నలుగురు సమభాగాలే. కాబట్టి ఒక జీవిని మనం ఉసురు తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. ప్రతి జీవికి జీవించే హక్కు ఉందమ్మా. మనమే ఆ జీవిని చంపి మనం తీసుకుంటాం, ఒక హక్కుని మనం కాలరాస్తున్నాం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది. సో దాన ధర్మాలు, అలాగే మీరు చెప్పినట్టు ఉపాసనలతో పాటు సత్ప్రవర్తనతో ధర్మబద్ధంగా మాంసాహారం తగ్గించి అన్ని జీవరాశులని స్వేచ్ఛగా దయతో ఉండాలమ్మా. అంటే ఈ 8 సంవత్సరాలు మానవుడు దయతో జీవించాలి. ఒక్క మాట చెప్పాలంటే దయతోనే ఉండాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే గురువు చాలా ప్రభావవంతమైంది. శని 2027వ సంవత్సరం నుంచి నీచ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు, శని బలం తగ్గుతుంది. కాబట్టి చాలా ఇన్నోవేషన్స్ వస్తాయి. క్యాన్సర్కి నిరోధించే మందులు, అంటే క్యాన్సర్ వచ్చిందంటే మరణమే అనుకుంటారు, దాన్ని కూడా జయించగలిగే మందులు వస్తాయి. అంటే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా శుభ సూచకాలు కలుగుతాయి. ఇంకా గొప్పగా చెప్పాలి అని అంటే షుగర్, మధుమేహంతో, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఉపశమనం లభించే విధంగా చాలా వస్తాయమ్మా. అందుకనే అన్ని శుభాలు కూడా ఉంటాయి. కానీ శని ప్రభావము, మిగతా రాహుకేతులు, కుజగ్రహ ప్రభావము తోడైనప్పుడు ఇలాంటి సంఘటనలు వచ్చే సంవత్సరం 2026 నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. లేదా ప్రపంచాన్ని మళ్ళీ కరోనా ఎట్లయితే ఇబ్బంది పెట్టిందో ఆ విధంగా మళ్ళీ ఏదైనా ఒక బయో సంబంధించినటువంటి వైరస్లు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గురువు వ్యాప్తి చేసేవాడు, ఉన్నదాన్ని వ్యాప్తి చేశాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఆ సమయం ఇప్పుడు వరల్డ్ వార్ యాంప్లిఫైయింగ్, ఇప్పుడు వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న సందర్భంలో గురువు అతిచారంతో ఎక్కువ నెలలు ఉన్నాడు. అందువల్ల ఎక్కువగా యుద్ధము జరిగి నష్టం జరిగింది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే మా పీఠం ఆధ్వర్యంలో ఈ 8 సంవత్సరాల పాటు ప్రతి నెల సర్వదోష నివారణ పూజలు, హోమాలన్నింటినీ చేయించడం జరుగుతుంది. అందులో దత్తాత్రేయ హోమము, రుద్ర హోమము, కాలభైరవ హోమము, గణపతి హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, మరియు
సుదర్శన హోమం లాంటి విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు ప్రతి నెల కుటుంబ సభ్యుల గోతనామాదులతో చేయించడం జరుగుతుంది. దానివల్ల ఏంటనంటే మనము ఒక రక్షణని కవచం మాత్రం అందివ్వగలుగుతాం, దేవతా అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతాం. చాలా గొప్ప విషయాలు చెప్పారు గురువుగారు. ఒక విషయం అర్థమైపోయింది ఏంటంటే, చెడు జరుగుతోందని మనం అనుక్షణం చూస్తున్నాం, బాధపడుతున్నాం, బెంగ పెట్టుకుంటున్నాం. మరోవైపు మంచి కూడా జరుగుతున్నది. కాబట్టి భగవద్ అనుగ్రహం అన్నది సుఖ దుఃఖాలకి, కష్ట నష్టాలకి అతీతమైనది. ప్రకృతి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయంలో ఇటువంటి జరిగినప్పుడు ఆందోళన చెందవద్దు. మన స్థాయిలో మనం ఉపాసన చేసుకుంటూ సత్కర్మలు చేసుకుంటే మనకి మనోధైర్యంతో పాటు మంచి మార్గంలో వెళ్ళే బోల్డని విషయాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు 1970లో కూడా చూస్తే కలి వచ్చిందమ్మా, ఘోర కలి. శని వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. 1970 తర్వాత 2000 Y2K ప్రాబ్లం, ప్రపంచం కమ్యూనికేషన్ ఆగిపోయింది. మళ్ళీ 2000 తర్వాత 2030లో మళ్ళీ వృషభ రాశిలోకి వస్తున్నాడు కదమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ 8 సంవత్సరాల పాటు ఎవరైతే దైవానికి దగ్గరగా ఉంటారో, ఏ దైవమైనా, అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, ఆ దైవానికి ఆ దైవ ప్రార్థనకి ఎప్పుడూ ఉంటే మానవులందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు 8 సంవత్సరాలు మాత్రం అన్రెస్ట్ ఉండక తప్పదు. అశాంతితోనే మనం గడపాల్సినటువంటి పరిస్థితి. సిచ్యుయేషన్కి తగ్గట్టుగా ప్రశాంతత వస్తుంది. ఒక ఎదుటి మనిషికి మనం ఏదైనా సహాయం చేసినప్పుడు ప్రశాంతత పొందుతాం. అశాంతి ఉన్నప్పుడు మనం దయతో ఎదుటి మనిషికి సహాయం చేయడం, దానం, మనకున్న దాంట్లో దానం చేయడం, ఆదుకోవడం, ఇవి నేర్చుకున్న వ్యక్తికి ఎటువంటి గ్రహం కూడా ఏమీ చెయ్యదు. అన్ని శుభాలే చేస్తాయమ్మా. గురుగారు ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయంతో బోల్డని విషయాలు మాకు ఇవాళ చెప్పినందుకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.